చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలసిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో శ్రీవారి త్రయోదశి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు ఉదయం స్వామివారికి నిత్య హోమం, బలిహరణ, మహాశాంతి హోమం, స్వామివారికి శ్రీపుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తుల కోలాట ప్రదర్శన, గరిడి సేవ వంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నగరోత్సవం జరిగింది. ఈ నగరోత్సవంలో హైకోర్టు డిఎస్పీ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఉత్సవమూర్తులను నగరోత్సవాల ద్వారా గ్రామంలో, నగరాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించేటువంటి మహోన్నత సాంప్రదాయం అనాదిగా వస్తుందని, నగరోత్సవాలు మన దేశంలో అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు. స్వామివారి నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరిపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు, పిసి ఉపాధ్యక్షులు మరిపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పుట్నూరు రాజా, కార్యవర్గ సభ్యులు మధ్య శ్రీనివాసరావు, పోతిన బేసుకంఠేశ్వరుడు, శ్రీమతి తమ్మిన సూర్యకుమార్, ఈది ఎల్లా రాజారావు, మజ్జి ఈశ్వరరావు, కామంద నరసింహరావు, పోతిన వెంకట ధర్మారావు, పిళ్ళ విజయ్ కుమార్, బెవర సాయి సుధాకర్ తదితరులు ఈ నగరోత్సవంలో పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగి 4వ దినం ఇవాళ ఊరేగింపు జరుగుతుంది. స్వామివారి అవతారంతో కళ్యాణం జరిగింది. కళ్యాణోత్సవంగా ఉత్సవమూర్తుల వారు ఊరేగింపుగా బయలుదేరారు. ఎందుకంటే ఊరేగింపులు అనేది యాక్చువల్గా మన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా దర్శనానికి వచ్చేంత సమయం ఉండదు, లేదా పూర్వం కొన్ని రకాల ఆచారాల వల్ల అందరూ ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కాబట్టి దేవుడు ఏమరా అంటే అందరికీ భాగ్యం కల్పించాలా అని చెప్పని ఊర్లో వాడవాడల మొత్తం కూడా ఆయనే వాళ్ళకు దర్శన భాగ్యం కోసం కల్పిస్తున్నాడు. అటువంటి అవకాశంలో మేము కూడా స్వామివారి దర్శనం చేసుకునేదానికి మాకు ఈ అవకాశం కలిగించిన దానికి కృతజ్ఞతలు జరుపుకుంటూ మరి ముఖ్య అతిథులుగా మరి హైకోర్టు డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు రావడం కూడా మా అందరూ కూడా ఎంతో ఆనందదాయకం. ఈ బ్రహ్మోత్సవాల్లో మరి వారి ఆశీస్సులతో మరి అన్నీ సక్రమంగా జరిగాయి. ఈరోజు కళ్యాణం నిన్న జరిగి ఈరోజు పురవీధుల్లో స్వామివారి దంపతులను ఊరేగించడం చాలా విశేషం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మా డిఎస్పీ శ్రీనివాస్ గారు రావడం కూడా ఈ ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకం. వారు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తాం. వారు నిండు నూరేళ్ళు కూడా చల్లగుండాలి, మంచి ప్రమోషన్ కూడా రావాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు. భాగంగా ఈ రోజున పురవీధిలో ఊరేగింపు జరుగుతుంది అయ్యవారిది. ఈ రోజున మన హైకోర్టు డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఈరోజు రావడం, వారి కుటుంబానికి ఎంత మంచి జరగాలి మా కమిటీ కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాలను కూడా మా కమిటీ మెంబర్ అందరూ కూడా మొత్తం ఒక సుమారు 4 రోజులు కష్టపడితే ఈ రోజున ఇది 4వ రోజు రంగరంగ వైభవంగా జరిగాయి. ఆ ప్రకృతి కూడా మా అందరూ కూడా కొన్ని చిన్న ఇదినా కూడా దేవుడు మాత్రం ఆశీర్వదించారు. అలాగే అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.